యాక్చువల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు కౌశిక్కి నేనే ప్రపోజ్ చేశాను. చాలా మంచివాడు, బట్ జాబ్ పని మీద బెంగళూరుకి 2 years వెళ్ళాడు. లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ కాలేదా? రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు. మరి హర్ష నా లైఫ్లోకి వచ్చాడు, మా ఆఫీస్ కొలీగ్. అండ్ తనతో ఎప్పుడు కనెక్ట్ అయ్యానో తెలీదు, బట్ కనెక్ట్ అయ్యాడు. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే, కౌశిక్ అంటే మీకు ఇష్టం అనుకున్నారు, కనెక్షన్ లేదు, సో హర్షక్ కనెక్ట్ అయ్యారు. ఆహా, అలా కాదు. కౌశిక్ అంటే ఇష్టమే, కానీ హర్ష అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. హర్ష కంటే కౌశిక్ చాలా మంచివాడు. ఇప్పుడు ఇద్దరికి ఒకరినొకరు తెలుసా? అంటే కౌశిక్ గురించి హర్షకి తెలుసు. తెలిసే కనెక్ట్ అయ్యాడా? అందుకే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. దేని గురించి? ఎవరితో ఉండడం కరెక్టా అని. ఇప్పుడు ఇద్దరిని మెయింటైన్, ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్లో కౌశిక్ ఎప్పుడు డౌట్ రాలేదా? అలా డౌట్ రాకుండా ఉండడానికి రమ్య అనేది ఒక కోడ్ నేమ్. అంటే కౌశిక్తో ఉన్నప్పుడు హర్ష రమ్య, హర్షతో ఉన్నప్పుడు కౌశిక్ రమ్య. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తే మీకు ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపిస్తోంది? అది అర్థమవకే కదా మిమ్మల్ని అప్రోచ్ అయింది. సరే, ఓ పని చేద్దాం, టాస్ వేద్దాం. యాక్చువల్లీ కాయిన్ ఉందా? యా, ష్యూర్. హెడ్స్ పడితే హర్ష, టైల్స్ పడితే కౌశిక్. టక్మని చెప్పండి, ఎవరు అనుకున్నారు? హర్ష. మీకు స్టోరీ చెప్పనా? అందరికీ కారు ఉంది, నాకు ఒక కారు ఉండాలనుకున్నారు. ఓ మంచి కారు కనిపించింది, అడ్వాన్స్ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మీకు నచ్చిన కారు కనిపించింది, దానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫుల్ పేమెంట్ దేనికి ఇవ్వాలనేది మీ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. కార్ అడ్వాన్స్ అయితే వెనక్కి ఇచ్చేయచ్చు, లైఫ్ అలా కాదు కదా. వాడు ఏమవుతాడో ఆలోచించాలి కదా. నేను చేసింది తప్పే. ఐ డోంట్ డిజర్వ్ కౌశిక్. అవన్నీ సర్లేండి. మీరు ఎలా అయినా కౌశిక్తో బ్రేకప్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అది డైరెక్ట్గా చెప్తే ఎక్కడ బ్యాడ్ అవుతారని ఇలా చెప్తున్నారు, కానీ మోసం ఒప్పుకున్న మోసమే అండి. నా అవసరం మీకంటే ఎక్కువ కౌశిక్కే ఉంది. కౌశిక్ నిజంగా అనుమానించాలి అంటే రమ్య అనే పేరుని ఎప్పుడూ అనుమానించేవాడు. ఈ విషయం కౌశిక్కి మీరు చెప్తేనే కరెక్ట్. నాకు చెప్పే ధైర్యం లేదు. అట్లీస్ట్ ఈ ఒక్కటన్నా మంచి పని చేయి. కౌశిక్కి ఇంకేదైనా సోర్స్ నుంచి తెలిస్తే ఇంకా షాకింగ్గా ఉంటుంది. ఈ విషయం మీరే డైరెక్ట్గా చెప్పాలి. ఓకే, నేనే చెప్తాను. కానీ బ్రేకప్ అయ్యాక కౌశిక్ నన్ను మర్చిపోతాడా? మర్చిపోతాడు. ఇంటికెళ్ళి కంప్యూటర్ ఓపెన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ కొడతాడు, మర్చిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడల్లా ఏ కపుల్ని చూసినా నువ్వే గుర్తొస్తావు. నువ్వు ఎలా ఉన్నావు అని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాడితో సెల్ఫీలు దిగుతూ ఉంటావు కదా, అప్పుడు గుర్తొస్తావు. మర్చిపోయినట్టు నటిస్తాడు, ఆ నటించడం అలవాటు అవుతుంది. ఓకే, తప్పు నేనే చేశా కాబట్టి, మోసం నేనే చేశా కాబట్టి కౌశిక్కి బ్రేకప్ నేనే చెప్తాను. బట్ బ్రేకప్ తర్వాత కౌశిక్, ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు అతన్ని కలిసినప్పుడు ఫోన్ నాకు కనెక్ట్ చేసి పెట్టండి. అతను ఎంత హర్ట్ అయినా పర్లేదు, అతనికి నిజమే చెప్పండి. మీ గురించి మంచిగా అనుకోవాలని ఏ కవరింగ్ చేయొద్దు. దట్స్ ఆల్. ఇట్ వాస్ నాట్ సో నైస్ మీటింగ్ విత్ యూ. బాయ్. వెళ్ళిపోతే ఒక మాట, మీ ఫీజు మీకు ఇచ్చేస్తాను.